పల్నాడు జిల్లా నరసరావుపేట 9వ వార్డు వినుకొండ రోడ్డులో కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మరియు మోదీ ఆర్థిక విధానాలు ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కండి. సిపిఐ నాయకులు పిలుపు. ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో 9వ రోజు ప్రచార ఆందోళన కార్యక్రమాలు భాగంగా నరసరావుపేట 9వ వార్డు వినుకొండ రోడ్డులో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మరియు సిపిఐ ఉప్పలపాటి రంగయ్య సీనియర్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సోదరి సోదరులారా, ఈరోజు మన కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున మన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మన స్టేట్ వేర్ హౌసింగ్ కార్మికులందరూ కూడా ముందుగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా మరి కార్మికుల పట్ల, అదేవిధంగా రైతుల పట్ల, పేద ప్రజల పట్ల వివక్ష చూపుతూ ఈరోజు ఆదాని అంబానీలకి ఈ దేశ సంపద మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టే విధానాన్ని విడనాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో త్యాగాలు చేసి పోరాటాలు చేసి ఈ దేశ సంపద సృష్టించినటువంటి కార్మికులు సృష్టించినటువంటి సంపద మొత్తాన్ని కూడా ఆదాని అంబానీలకి దారాదత్తం చేస్తూ ఈరోజు సామాన్య మధ్యతరగతి రైతు ప్రజలు ఈ దేశంలో బతికి పట్టగట్టే పరిస్థితి లేదు. నిత్యావసర ధరల మొత్తాన్ని కూడా ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి, కంట్రోల్ చేసే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఆర్థిక అరాచక విధానాలకు వ్యతిరేకంగా కులాల మధ్య, ప్రాంతాల మధ్య, ఈ అనేక రకాలైనటువంటి మతాల మధ్య పెట్టేటువంటి ఈ యొక్క విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ మరి ప్రచార ఆందోళన నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు 8వ రోజు ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా పాల్గొన్నందుకు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జయప్రదం చేయండి ప్రచార కార్యక్రమాన్ని, జయప్రదం చేయండి ప్రచార కార్యక్రమాన్ని, జయప్రదం చేయండి ప్రచార కార్యక్రమాన్ని, జయప్రదం చేయండి ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. నశించాలి మోడీ ఆర్థిక వ్యతిరేక విధానాలు, నశించాలి మోడీ ఆర్థిక విధానాలు, నశించాలి మోడీ ఆర్థిక విధానాలు, నశించాలి మోడీ ఆర్థిక విధానాలు రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, లేబర్ చట్టాలు, రైతుల మీద దాడులు, అదేవిధంగా ఉన్నటువంటి వాళ్ళకి 16 లక్షల కోట్ల రూపాయల డబ్బుల్ని ఉన్నటువంటి వాళ్ళకి రద్దు చేయటం, వీటన్నిటికీ నిరసనగానే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడతారు. సోదరి సోదరులారా, ఈరోజు మన కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున మన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మన స్టేట్ వేర్ హౌసింగ్ కార్మికులందరూ కూడా ముందుగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా మరి కార్మికుల పట్ల, అదేవిధంగా రైతుల పట్ల, పేద ప్రజల పట్ల వివక్ష చూపుతూ ఈరోజు ఆదాని అంబానీలకి ఈ దేశ సంపద మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టే విధానాన్ని విడనాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో త్యాగాలు చేసి పోరాటాలు చేసి ఈ దేశ సంపద సృష్టించినటువంటి కార్మికులు సృష్టించినటువంటి సంపద మొత్తాన్ని కూడా ఆదాని అంబానీలకి దారాదత్తం చేస్తూ ఈరోజు సామాన్య మధ్యతరగతి రైతు ప్రజలు ఈ దేశంలో బతికి పట్టగట్టే పరిస్థితి లేదు. నిత్యావసర ధరల మొత్తాన్ని కూడా ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి, కంట్రోల్ చేసే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఆర్థిక అరాచక విధానాలకు వ్యతిరేకంగా కులాల మధ్య, ప్రాంతాల మధ్య, ఈ అనేక రకాలైనటువంటి మతాల మధ్య పెట్టేటువంటి ఈ యొక్క విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ మరి ప్రచార ఆందోళన నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో భాగంగా
ఈరోజు 8వ రోజు ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా పాల్గొన్నందుకు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జయప్రదం చేయండి ప్రచార కార్యక్రమాన్ని, జయప్రదం చేయండి, ప్రచార కార్యక్రమాన్ని, జయప్రదం చేయండి, ప్రచార కార్యక్రమాన్ని, జయప్రదం చేయండి, ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. నశించాలి మోడీ ఆర్థిక వ్యతిరేక విధానాలు, నశించాలి, మోడీ ఆర్థిక విధానాలు, నశించాలి, మోడీ ఆర్థిక విధానాలు, నశించాలి, మోడీ ఆర్థిక విధానాలు రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి.